Hello Aquaman, what's up? Hello Aquaman, what's up? Welcome to the video. ఈ రోజు షెల్ అక్వేరియంలోకి ద మోస్ట్ అవైటెడ్ ఏ ఫిష్ కొనాలో నాకు ఇంకా క్లారిటీ రాలేదు. సో ఏదో ఒక ఫిష్ కొందామని ఫిక్స్ అయ్యి అక్వేరియం షాప్స్కి వెళ్ళి తిరిగి అక్కడ నాకు ఏ ఫిష్ నచ్చితే అది తెచ్చి వేద్దామని అనుకుంటున్నా. కండిషన్ ఒకటే, ఈ షెల్స్ని పాడు చేయకూడదు అనమాట. అలాంటి ఫిష్ నాకు కావాలి. అయితే ఈ ట్యాంక్ ఇలా షెల్స్ శాండ్ అన్నీ వేసాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న గప్పీస్ పాండ్లో నుంచి తెచ్చి 3 వేసాను చూడండి. పైనుంచి కూడా కనిపిస్తాయి. ఈ పాండ్ స్పెషాలిటీ అదిగోండి పైన నుంచి చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. అవన్నీ సూపర్ ఉన్నాయి. అవి 3 అదిగోండి అవి వేసి దగ్గర 3 days అవుతుంది. 3 days నుంచి అవన్నీ మంచిగా అట్లా ఆడుకుంటున్నాయి అనమాట. కలిసి 3 కలిసే తిరుగుతాయి. సో ఈ ట్యాంక్ కంప్లీట్గా సేఫ్ ఉంది ఫిషెస్కి. సో ఇప్పుడు తీసుకెళ్ళి మనం చేసుకోవాలన్నమాట, ఒక ఫిష్ తెచ్చుకోవాలి. ఈ ట్యాంక్ సెటప్ వీడియో అనేది చాలా బాగుంటుంది. మీరు చూడకపోతే తప్పకుండా వెళ్ళి అది చూసేసి వచ్చి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఇంకా ఫన్ అనిపిస్తుంది. అయితే బట్టలు లేవు అనమాట. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం, ఇంట్లో చేపలే ఉన్నాయి, బట్టలు లేవు. సో ఫస్ట్ వెళ్ళి ఏదన్నా ఒక మంచి షర్ట్ కొనుక్కొని ఆ షర్ట్ వేసుకొని వెళ్ళి ఫిష్ కొని తెచ్చి ఇందులో వేద్దాం. అది దా మ్యాటర్. ఏది ఇక్కడ స్నూఫ్ ఉండాలి ఇప్పటిదాకా, అది ఇప్పుడు ఇక్కడ లేదు. సో చలో ఈ పనులన్నీ చేసుకొని వద్దాం. సీ యూ ఇన్ ద షాపింగ్ మాల్. అలా ఆ పిల్లవాడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళగా ఎన్నో బట్టలు చూడగా అతడికి ఈ బ్లూ కలర్ చెక్ షర్ట్ ఎంతో బాగా నచ్చింది. కొనేది సంవత్సరానికి ఒక చొక్కా అయినా సోకులు మాత్రం ఎంతో ఎక్కువ. ఇంకా అద్దంలో ఒక 20 నిమిషాలు చూశాక ఆ షర్ట్ని తీసుకొని అతడు బయటికి వచ్చాడు. సో గాయ్స్ ఇప్పుడే మాల్కి వెళ్ళి ఈ షర్ట్ కొనడం జరిగింది. ఈ షర్ట్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి నాకు. సో ఇప్పుడు ఫిష్ కొనడానికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంకా అలా ఆ పని పాట లేని అన్ఎంప్లాయిడ్ పిల్లవాడు ఎన్నో అక్వేరియం షాప్స్ తిరగడం స్టార్ట్ చేశాడు. కానీ వెళ్ళిన మొదటి అక్వేరియం షాప్ లో అతడికి కావాల్సిన ఫిష్ దొరకలేదు. సరే అని రెండో అక్వేరియం షాప్ కి వెళ్ళాడు. అక్కడ కూడా అతడికి కావాల్సిన ఫిష్ దొరకలేదు. అయినా సరే అతడు నిరాశ చెందకుండా అలా అక్వేరియం షాప్స్ కి తిరుగుతానే ఉన్నాడు. అయినా సరే అతనికి కావాల్సిన ఫిష్ దొరకలేదు. ఇంకా నిరాశ చెంది అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. గైస్ 5-6 షాపులు తిరిగా, ఒక్క చోట కూడా కావాల్సిన ఫిష్ అయితే దొరకలేదు. మనకు కావాల్సింది ఏంటి? ఆ షెల్స్ అసలు కదపని చేప. అన్నీ కూడా ఎలాంటి చేపలు ఉన్నాయంటే ఈ షెల్స్ అన్నింటినీ కదిపేసే లాంటివే ఉన్నాయి అన్నమాట. సో కదపని చేప అసలు ఏంట్రా అంటే ఏంజిల్స్ అని అనుకున్నా. కానీ ఏంజిల్స్ మనకి మంచి సైజులో దొరికే ఏంజిల్స్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల అన్అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఫుల్ తిరిగి మళ్ళీ షర్ట్ కూడా కొన్నా. ఇదొక బొక్కేమో. వచ్చేసాను ఇంటికి. చూద్దాం, ఒక వైపు కవర్ చేసాం, ఇప్పుడు ఇంకో వైపు కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇంటికి వచ్చి లంచ్ బ్రేక్ అనమాట. ఇంకా పిల్లవాడు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న వంటకాలు కాకుండా ఒక దొండకాయ కూర, మిరియాల చారు లాంటి కూరలతో అతడి లంచ్ ఫినిష్ చేసుకున్నాడు. అది వచ్చిందా ముందు బాక్? అరే నువ్వు ఏం చేస్తున్నావు రా కెమెరామ్యాన్? మరి కాళ్ళు కూడా చూపించాలి, అన్నీ 0.6x చేయాలి. నాకు 3 పోయింది, నేను చేయను. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కువే. నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు బిచ్చా. సో గైస్ ఇదిగోండి ఏంజిల్స్ ఫైనల్గా మనకి దొరికాయి. చడన్ ఒకసారి టైం చూడండి. ఇట్స్ 10:10. ఒక హైదరాబాద్ వర్గం మొత్తం కవర్ చేశాక అటు ఇటు అప్పుడు దొరికాయి అనమాట మనకి ఇవి. చూడండి 4 తెచ్చాను. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవే ఎందుకు తెచ్చానంటే ఇప్పుడు ఇవి చాలా అందంగా కూడా ఉంటాయి, ప్లస్ మన షెల్స్ని ఇవి డిస్టర్బ్ చేయవన్నమాట. సో ఫస్ట్ అయితే వీటిని అక్లిమేట్ చేద్దాం. మన కనెక్షన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే, సోలార్ లైట్ కనెక్షన్ ఒకటి తీసుకుంటే చాలు. సో మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో కొనరం వెళ్ళి కడిపోద్ది. ఇదిగోండి మనం తయారు చేసిన బ్యూటిఫుల్ గ్లాస్ టాప్ ఇప్పుడు తీయబోతున్నాం. దీన్ని తీసి
చాలా జాగ్రత్తగా సోఫాలో పెట్టేద్దాం. సో చలో సోఫాలో పెట్టేసాం. చూపి బాబు వచ్చాడు. చూపి బాబుకి ఏం తెచ్చాను? ఏం తేలేదమ్మా చూపి బాబుకి. సో ఇప్పుడు చాలా అక్లిమేట్ చేద్దాం. అసలే చాలా టైం అయింది. సో ఇప్పుడు ఇవి హాయిగా అక్లిమేట్ అవుతాయి కొంతసేపు. అండ్ ఈ అక్లిమేట్ అయ్యే క్రమంలో మన ఇక్కడ గప్పీస్ ఉన్నాయి. 2xలో మీకు బాగా కనిపిస్తాయి చూస్తే. సో ఇప్పుడు వీటిని తీసేద్దాం అనమాట. ఈ 3 గప్పీస్ని అరే ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు, జస్ట్ ఆస్కింగ్. సో ఇప్పుడు ఈ 3 గప్పీస్ని తీసేద్దాం రండి. ఎందుకంటే ఏంజల్స్ వీటిని తినేస్తాయి కాబట్టి. నేను వేసినప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు ఏంట్రా 4 ఉన్నాయి. కెమెరామ్యాన్కి లైట్గా ఈరోజు ఓకే ఒకటి దొరికేసింది. ఇంకోటి కూడా పడదాం. అన్న ఒకటేసారి దొరికేస్తే బెటర్. ఇంకోటి కూడా దొరికేసింది. ఈజీ పీజీ. స్నేక్ హెడ్తో ఆడుకునేవాడికి గప్పీస్ పట్టుకోవడం ఒక లెక్క. ఇదిగోండి ఇక్కడ ఇంకో గప్పి ఉంది. ఆహా ఏది దొరకట్లే ఇప్పుడు. ట్యాంక్కి కూడా స్క్రాచెస్ వేసేలాగా ఉన్నాయి ఇసుకతో. ఒక్కొక్కటే పట్టుకుందాం బెటర్. ఓకే 2 పట్టుకున్నాం. ఒక్కొక్కటే పట్టుకుందాంలే. ఒకటి ఎక్కడుంది? ఇక్కడుంది ఒకటి. 3 దొరికేసాయి. 4వది అక్కడ ఉంది కానీ ఓకే రిస్క్ వద్దు. సో చాలా ఈ 3 అయితే నేను పాండ్లో వేసేసి వస్తా 1 సెకండ్. సో గాయ్స్ ఇదిగోండి పాతాళ భైరవి పాండ్ అనమాట ఇది. ఇందులో ఏముంటాయో ఏముండవో ఈ గప్పీస్కి కూడా తెలియదు. అంత యాల్గా పట్టేసి ఉంటుంది. సో చాలా ఇప్పుడు ఈ 3 వేసేద్దాం. ఒకటి ఉంది సో 3 వేస్తామన్నమాట. 3 పడిపోయినాయి. ఇంకా ఎప్పటికీ కనపడవు. ఇదిగోండి ఇంకో గప్పి ఉంది. ఇది ఒకటే హుషారుంది. పోరోడు హుషారున్నాడు. ఒకటి రా బయటికి రా. పోరోడికి ఇట్లా రివర్స్లో పెట్టి వెళ్తే కొంచెం అప్పుడు వస్తాడు. వచ్చిండు పోరోడు. ఓ నీ అమ్మ అవసరమా? చీ ఇందులో నుంచి కూడా దుంకింది. చలో ఫాస్ట్గా. ఇదిగోండి పాతాళ భైరవి పాండ్లకి ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తున్నా. వెళ్ళిపోయింది. సో ఆల్ ఖాళీ. లెట్స్ గో. ఇప్పుడు మాకు ఇంట్లో మనుషులు వాడే మందుల కంటే చేపలు వాడే మందులే ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మీరు. ఇదొకటి, 2, 7 డబ్బాలు ఆఫ్ మెడిసిన్స్. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది స్ట్రెస్ హీల్. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన స్ట్రెస్ హీల్ ఉంది. సో చలో ఈ స్ట్రెస్ హీల్ కొంచెం వేసుకుందాం. ఇది ఎంత వేయాలి? 10 ml 100 లీటర్స్కి. సో ఇప్పుడు ఒక 10 ml వేస్తే చాలు. సో ఒక 10 ml అంటే నాకు తెలిసినంత వరకు ఇంత ఉంటుందేమో. అంతేనా? ఇది ఎక్కువ, ఇది చాలా ఎక్కువ అంట. ఇంత ఉంటుందా? సో ఇంత వేసేస్తున్నా స్ట్రెస్ హీల్. ఇంత చాలుగా? చాలులే. సో ఇంత కొంచెం వేయచ్చేమో. కొంచెం వేద్దాం. ఇంత చాలనుకుంటా. సో అసలుకైతే ఇంకొంచెం సేపు పెట్టచ్చు కానీ ఎందుకు మరీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది. అంత అక్కర్లేదన్నమాట. ఇట్లా ఆక్సిజన్ కూడా లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడు తీసేస్తున్నాం. వీటిని తీసేసేద్దాం రండి. నా ఫస్ట్ టైం లైఫ్లో ఈ రబ్బర్ బ్యాండ్లు కట్ చేయకుండా తీయగలుగుతానో లేదో చూద్దాం. సూపర్. ఇది ఘన స్వాగతం కదా, మన చరిత్ర కీర్తిలో ఎక్కొచ్చాము. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో ఇదిగోండి రండి.
ఇప్పుడు వీటిని తీసేసేద్దాం. చేత్తో అస్సలు వద్దు, ఫిన్స్ డ్యామేజ్ అవుతాయేమో అని అనిపిస్తుంది. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వీటిని నెట్తోనే తీద్దాం. ఈ నెట్ ఏం పెద్దగా అయిపోతుంది. సో గాయస్ చలో ఫైనల్గా ఇల్లంతా ఎతికాక ఒక నెట్ దొరికింది. సో ఇప్పుడు ఈ నెట్తో ఫస్ట్ అరే ఎక్కువ టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకూర్రీ, జాగ్రత్తగా ప్లీజ్. టన్ టన్ టడాన్. ఒసేయ్ ఏంట్రా మర్రిగడ్లేగా. వావ్ సూపర్. ఓకే నెక్స్ట్ అంటే ఇంకొంచెం సెటిల్ అవ్వాలి మంచిగా. సో ఇదిగోండి ఇప్పుడు ఇంకోటి పడదాం, ఈసారి వైట్ వన్. ఓకే 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 ఆరామ్సే సూపర్. వైట్ది అయితే అద్దిరిపోయింది. అసలు నేను అన్ని వైటే తీసుకుందామని చెప్పా, కానీ మా తమ్ముడేమో ఒక వైట్ ఒక బ్లాక్ అయితేనే బాగుంటుంది అని చెప్పాడు. సో ఇవి రెండు అవి రెండు తీసుకుంటున్నాను అనమాట. అదేమో వెయిల్ టైల్ ఏదో ఉంది పేరు, ఇదేమో వైట్ ఏదో ఉంది పేరు. సో చలో ఇదిగోండి ఇంకో వైట్. సో 4 వేసేసాం. వస్తే సో ఇప్పుడు 4 రిలీజ్ అయిపోయి సూపర్. ఇప్పుడు మీకు లైటింగ్ పెట్టి చూపిస్తా, ఒక సెకండ్ ఆగుర్రి. సో గాయ్స్ చలో ఇప్పుడు లైటింగ్ కూడా పెట్టేద్దాం, జాగ్రత్తగా పెడదాం. గ్లాస్ ఐటమ్స్ ఓకే, గ్లాస్ టాప్ చేయించా, ఇదైతేనే అందంగా లుక్ ఉంటుందని. ఇదిగోండి. సో ఇప్పుడు గ్లాస్ ట్యాంక్ పెట్టేసాం. అసలుకైతే లైట్ అప్పుడే వేయద్దు, సో నేను కూడా అప్పుడే వేయను, కొంతసేపు వాటిని సెటిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం జస్ట్ హీటర్కి కనెక్షన్ ఇద్దాం. ఆక్సిజన్కి ఒకటి కనెక్షన్ ఇస్తున్నా, ఆక్సిజన్ ఒకటి ప్లస్ హీటర్కి ఒకటి ఇద్దాం అనమాట. ఈ రెండిట్లకి ఇద్దాం చాలు. సో చలో ఇప్పుడు అదిగోండి హీటర్. ఓకే హీటర్ ఆన్ అయింది ప్లస్ ఆక్సిజన్ ఆన్ అయింది, చూడొచ్చు మీరు. సో కొంతసేపు అయితే వీటిని వదిలేద్దాం అనమాట, లేకపోతే స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. అయితే నాకు ఒక పిచ్చి పట్టింది. ఇదేం పిచ్చో, ఈ పిచ్చి పేరేంటో అర్థం కావట్లేదు. ఈ పిచ్చి ఏంటంటే 24/7 ఈ యాక్వేరియంని క్లీన్ చేయాలనిపిస్తుంది. ఇలా స్ప్రే కొట్టాలి, బనియన్ తెచ్చుకొని తుడవాలి, ఇదే పని అనమాట. ఇదే చేయాలనిపిస్తుంది, అది ఎంత నీట్గా ఉన్నా సరే. మామ నాకు పిచ్చారా. అయితే ఈ ట్యాంక్లో ఇంకొకటి ఉందన్నమాట పెద్ద నెగిటివ్ పాయింట్. ఈ స్టాండ్ అనేది అంత స్ట్రాంగ్ లేదు. ఓకే ఉంది, అంటే మరీ చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో కష్టం. పెద్ద పిల్లలు, మెచ్యూర్డ్ పిల్లలు, 6 feet హైట్ అట్లుంటే పర్లేదు, కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇదిగోండి ఈ ట్యాంక్ని ఇట్లా కదిపితే చూసారు ఎట్లా ఊగిపోతుందో, పడిపోద్ది కూడా ఏమో అనిపిస్తుంది. సో అంత ఊపకూడదు ఈ ట్యాంక్ని. ఇదిగోండి. సో ఇప్పుడు మొత్తం క్లీన్ కూడా అయిపోయింది, ఎంత నీట్గా ఉందో. ఈ ట్యాంక్ పేరు ది షెల్ అక్వేరియం నల్ల బంగారం. ది బ్యూటీ చూపిస్తాగండి మీకు లాస్ట్లో. ఇప్పుడే వేస్తా దీని బ్యూటీనెస్ చూడండి. ఇప్పుడైతే నేను ఫిష్కి లైట్ వేసి, అసలే సోలార్ లైట్ కదా, ఇది చాలా బ్రైట్గా వస్తుంది అనమాట ఈ సోలార్ బూస్టర్. సో ఇంత లైట్ వేసి నాకు వీటిని ఇంకా స్ట్రెస్లోకి తీసుకెళ్లాలని లేదు. సో వాటిని వదిలేద్దాం, కొంతసేపు వదిలేద్దాం, ఒక 20 minutes అట్లా వదిలేద్దాం. 20 minutes తర్వాత వచ్చి మీకు లైట్ వేసి చూపిస్తా, అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. అక్వామ్యాన్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్లోకి వచ్చేసాం అనమాట. ఒక 1/2 hour వీటిని వదిలేశాను. చూడండి ఈ 2 ఇక్కడ, ఈ 3 ఇక్కడ, ఆ ఒక్కదాన్ని పాపం ఒంటరి పక్షిని చేశాను అనమాట అక్కడ. సో ఇప్పుడు ఎక్కువ ల్యాగ్ చేయకుండా లైట్ వేసి చూపిద్దాం. ఈ లైటే అనమాట అసలు మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. ఎక్కడ వీడియో తీయాలో కాదురా, ఎక్కడ ఫ్లాష్ అయ్యాలో తెలిసినాడు కెమెరామ్యాన్. సో ఇప్పుడు చూడండి అసలు ఆ అద్భుతాన్ని. ఎక్కడ ఫ్లాష్ అయ్యాలో కాదురా, ఎక్కడ ఫ్లాష్ ఆపాలో తెలిసినవాడు కెమెరామ్యాన్. 3, 2, 1 గో. ఆహా సూపర్ గైస్, సూపర్. కాకపోతే మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను లైటింగ్ అనేది అటువైపుకి పెట్టాను అనమాట. అటువైపుకి పెడితే ఏమైందంటే ఒక వింటేజ్ లుక్ క్రియేట్ అయ్యిద్ది. మీరు ఇప్పుడు ట్యాంక్ ఫిషెస్ అంత నీట్గా కనిపించకపోవచ్చు, కానీ ట్యాంక్ని చూస్తే చూడండి మీరు, ట్యాంక్ ఎంత బాగుందో.
ఆ ట్యాంక్లో వింటేజ్ లుక్ వస్తుందా. సో అందుకోసం నేను లైట్ని అటు తిప్పాను. లైట్ని ఇటు తిప్పితే, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం లైట్ని ఇటువైపుకి తిప్పితే అప్పుడు మనకి ఫిషెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇటువైపుకి తిప్పితే చేపలు మనకి నీట్గా కనిపిస్తాయి. కాకపోతే అవి సెంటర్కి రావాలి. అవి ఇంకా లైట్గా భయపడతానే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కూడా. సో వెయిట్ చేద్దాం, కొంచెంసేపు లైట్ వేసే వెయిట్ చేద్దాం. అవి కొంచెం భయం పోతుంది వాటికి, అప్పుడు అవే వస్తాయి ఆటోమేటిక్గా బయటికి. సో అదిగోండి, బాబా రానివ్వండి, సెంటర్కి రానివ్వండి. కొంచెం భయపడుతున్నాయి, వస్తాయి మెల్లిగా. ఒక 2 minutes ఆగుదాం. సో ఆక్వామ్యాన్ అదనమాట మన బ్యూటిఫుల్ షెల్ అక్వేరియం. ఇది పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకున్నాను అనమాట, ఇట్లా షెల్ అక్వేరియం ఒకటి తయారు చేద్దామని చెప్పి. ఆ బీచ్లో షెల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటికైంది ఫైనల్లీ. సో ఈ ట్యాంక్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి, బాగుందా బాగాలేదా. అండ్ ప్లస్ ఈ ఏంజిల్స్ కూడా ఈ ట్యాంక్కి సూట్ అయ్యాయా లేదా అవన్నీ కూడా కమెంట్స్లో చెప్పండి. నేను ప్రతి ఒక్క కమెంట్ తప్పకుండా చదువుతాను. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అక్కడ హైప్ పాయింట్స్ ఉంటాయి అవి కూడా ఇచ్చేయండి. అండ్ తప్పకుండా ఎవరైతే ఫిష్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.